ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను చూసి ప్రయత్నం చేద్దాం. జూలైలో స్థానిక ఎన్నికలు, అందుకు సిద్ధమవ్వండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తా, పార్టీ కమిటీలన్నీ చురుగ్గా ఉండాలి, ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే మళ్ళీ అధికారంలోకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతోటి భేటీ. జూలై లోపల ఎప్పుడెప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తాయని కింది స్థాయి కార్యకర్తలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే దానికి ఒక జూలై లోపల పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ మొత్తం కూడా సిద్ధమైంది. దానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి లీడర్లకు, స్థానిక లీడర్లకు ఒక సూచన అయితే చేయడం జరిగింది. ఇప్పటికే గ్రామాల లోపల ఇటు సర్పంచులు, అదేవిధంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేక స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. కేవలం ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి కార్యదర్శులు మాత్రమే గ్రామాల లోపల పనులు చేయిస్తూ ఉన్నారు. కొంత పాలన అనేది కొంత స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి. లీడర్లంతా కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వెంటనే ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తే క్రమంగా జరుగుతూ వచ్చింది. ఓవైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు, 6 గ్యారంటీలు ఏదైతే ఎన్నికలలో చెప్పిర్రో వాటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి ప్రభుత్వం, అదేవిధంగా అటు అప్పులకు సంబంధించి కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేస్తూ ఏదైతే ఉద్యోగులకు సరైన సమయం లోపల జీతాలు ఇస్తూ అన్నిటిని చక్కబెట్టుకుంటూ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల వరకు ప్రభుత్వం రావడం జరిగింది. దీనికి సిద్ధంగా ఉండాలి. 6 గ్యారంటీలు ఏవైతే చెప్పినామో 6 గ్యారంటీల లోపల ఫీడ్బ్యాక్, ప్రజలకు అందుతున్నటువంటి ఫీడ్బ్యాక్, ఇప్పుడు ఉచిత బస్సు లోపల మహిళలు ప్రయాణిస్తూ ఉన్నారు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేసిరు, అదేవిధంగా రాజీవ్ యువ వికాసం పథకం కింద నిరుద్యోగ యువతకి 4 లక్షల రూపాయల వరకు సాయం చేస్తూ ఉన్నారు, అదేవిధంగా సోలార్ పంపు సెట్లు రైతులకు, అట్లనే యూనివర్సిటీలు, స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలు, ఇట్లా సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళ లోపల, గురుకులాల లోపల కాస్మెటిక్ డైట్ ఛార్జీలను పెంచడం, ఇట్లా అన్ని విధాలుగా ప్రభుత్వం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉన్నది. కాబట్టి వీటన్నిటినీ ప్రజలకు చెప్పడమే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకు అందుబాటులో పనిలో ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను ప్రజలకు వివరించాలి, సరిగ్గా లబ్ధిదారులకి, అర్హులకే చెందుతున్నాయా లేదా అనేది కూడా పర్యవేక్షించాలని చెప్పేసి సూచన చేయడం జరిగింది. దాంట్లో మొన్న నాగర్ కర్నూలు ఎంపీ సెగ్మెంట్ పరిధి లోపల సోలార్ పంప్ సెట్ల, అంటే ఇందిరా సౌర జల శక్తి అనేటువంటి కార్యక్రమంతో ద్వారా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చెంచులకి సోలార్ సెట్లని పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి విడివిడిగా వాళ్ళను కలుసుకోవడం జరిగింది, వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క ఎమ్మెల్యే తోటి గంట సేపు కానీ 45 నిమిషాలు కానీ మాట్లాడడం జరిగింది. వాళ్ళ నియోజకవర్గం లోపల ఉన్నటువంటి సమస్యలు ఏంది, అటు రోడ్ల సమస్యలైనా ఇట్లా స్థానికంగా ఉన్నటువంటి ఏ సమస్యకు సంబంధించిన నాకు చెప్పాలి, నేను మీకు సహకరిస్తా అని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడడం జరిగింది. 1-2 ఎమ్మెల్యేలు వాళ్ళ వ్యక్తిగత కారణాలతోటి ముఖ్యమంత్రితోటి మీటింగ్లో వాళ్ళు అటెండ్ కాలేకపోయారు. ఇది జూలైలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఒక కీలక సమాచారం. ఇది ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ పైన, ఆ అంశాలపైన ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది.